వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. పల్నాడు జిల్లా గురువారం ఉదయం దాచేపల్లి మార్కెట్ యార్డ్ నందు దాచేపల్లి మరియు గురజాల మండలాలకు సంబంధించిన స్కూల్ బస్సులకి సంబంధించిన డాక్యుమెంట్స్, బస్ కండిషన్ అన్నిటినీ తనిఖీ చేశారు. ఈ కార్యక్రమానికి గురజాల డిఎస్పీ, డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్టర్ ఆఫీసర్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పాల్గొన్నారు. టీటీఓ గారు ఆధ్వర్యంలో అలానే ఎంవీఏ గారు కూడా ఈరోజు స్కూల్ బస్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ అవేర్నెస్ యాజ్ వెల్ యాజ్ పోలీస్ సైడ్ నుంచి అట్లనే మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా ఎట్లాంటి చెక్ లిస్ట్ ఉండాలి, ఎలాగ వాళ్ళకి ఎమర్జెన్సీ వస్తే ఎలా రెస్పాండ్ అవ్వాలి, అట్లానే బస్సెస్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ని బట్టి అవి ఏ విధమైన ఫెసిలిటీస్ ఉండాలని ఈరోజు చెప్పడం జరిగింది. అట్లానే స్కూల్ మేనేజ్మెంట్ని కూడా తీసుకొని వాళ్ళకు కూడా అవేర్నెస్ చేయడం జరిగింది. వీటన్నింటిలో బోత్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అట్లనే ఎంవీ యాక్ట్ ఏదైతే ఉందో దాని రూల్స్ మెన్షన్ చేస్తూనే అట్లనే బిఎన్ఎస్లో ఉన్న కూడా సెక్షన్స్ని కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ చేస్తే ఏ విధమైన కండిషన్స్ వస్తాయి అన్నది కూడా చెప్పడం జరిగింది. అట్లనే పిల్లల యొక్క బాధ్యత అంతా కూడా ఈ డ్రైవర్లు అండ్ స్కూల్ మేనేజ్మెంట్ ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. ఇదంతా కూడా వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అట్లనే ఒక చెక్ లిస్ట్ లాంటిది రెడీ చేసుకొని రిజిస్టర్ కూడా రెడీ చేసి పిల్లల యొక్క ప్రాణాలను కాపాడతారని చెప్పి ఈరోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. అట్లనే దీని తర్వాత నెక్స్ట్ అవేర్నెస్ తర్వాత ఆటోమేటిక్గా సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ ఉంటాయి. దాంట్లో ఉన్న వాళ్ళకి కన్సర్న్ సెక్షన్స్ బట్టి ఫైన్స్ వేయడం కూడా జరుగుతుంది. ఈరోజు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దాచేపల్లి మరియు గురజాల మండలంలోని స్కూల్ బస్సులన్నింటినీ కూడా వాహన రికార్డులు మరియు వాహన సామర్థ్యము తనిఖీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల డిఎస్పీ గారు మరియు డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ నర్సాపేట వారు ఇచ్చేశారు. ఈ సందర్భంగా ఇక్కడ మొత్తం 60 బస్సులు వచ్చాయి. ఈ యొక్క ఉన్నతాధికారుల ఆదేశం మేరకు 7 చెక్ పాయింట్లు ఇవ్వడం జరిగింది. ఒకటి ఎమర్జెన్సీ డోరు, ఫైర్ డిటెక్షన్ సర్వీసు, ఫైర్ అలారము, ఫైర్ సర్వీసు, వాటర్ 2 మరియు స్పీడ్ గవర్నర్స్ మరియు 4 సిగ్నల్ లైట్స్, సర్వీస్ బ్రేకు. ఈ 7 పాయింట్లు కూడా ప్రతి బస్సుకి చూసిన తర్వాత కొడుకు పంపించడం జరుగుతుంది. ఆల్రెడీ నోటీసులు అందరికీ ఇచ్చాము. ఇవన్నీ కూడా వాళ్ళు పాటించినట్లయితే ఓకే, పాటించకపోతే తదుపరిగా ఎన్ఫోర్స్మెంట్ చేసి వాళ్ళ మీద కేసు బుక్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్న ప్రమాదాల్లో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ప్రతి ఒక్క ప్రమాదాన్ని కూడా ఇంకా అది డీఎస్పీగా చెప్పినట్టు ఒక మర్డర్ కేసు కిందగా స్వీకరించి డ్రైవర్ మీద కూడా ఆ విధమైన శిక్ష చేయడం జరుగుతుంది. కావున డ్రైవర్ సోదరులందరూ కూడా బస్సులో పిల్లలను కూడా తమ పిల్లల్లాగా భావించి ప్రమాదరహిత పల్నాడు జిల్లాని ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా మాచర్ల రవాణా శాఖ తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా మరియు డ్రైవర్ సోదరులందరికీ కూడా